గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జనం బాధల్లో ఉన్న ఆపదల్లో ఉన్న ఎవరైనా ఏం చేస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా భరోసా కల్పించి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొస్తారు. అదే బయట ఉన్న వాళ్ళైతే ఓ చెయ్యి వేసి సాయం చేసి చేతనంత శక్తి కొద్దీ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. అదే మీ సావు మీరు సావండి, మీరు ఎలా పోతే నాకేంటి అనుకునే వాళ్ళని ఏమంటారు అంటే, దానికి ఒక పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేనేదో పొద్దున్నే ఊసిపోక నాకేదో ఆయన మీద కోపంతో చెప్తున్న మాట కాదు, కానీ దాదాపుగా ఇప్పుడు అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే జనం వరదల్లో విలువెల్లాడిపోతున్నారు. ఎప్పుడు చూడనటువంటి విలయం బెజవాడని తాకింది. 60 ఏళ్ల చరిత్రలో, 60 ఏళ్ల సంవత్సరాల చరిత్రలో ఎప్పుడో ఇటువంటి వరద చూసిన బెజవాడ ప్రజానికం ఇప్పుడు పూర్తి స్థాయిలో అల్లాడిపోతున్నారు, బాధల్లో ఉన్నారు, ఆపన్న హస్తం కోసం చూస్తున్నారు. ప్రభుత్వం 10 రోజుల నుంచి కూడా దాదాపుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే సీఎంగా చేసినటువంటి వాళ్ళు ఉండి మళ్లీ రాజకీయం చేయాలనుకుంటున్న వాళ్ళు, ప్రజల పక్షాన ప్రజల మనసులు గెలుచుకోవాలనుకుంటున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రజల మధ్యనే ఉండాలి. లేదా ఏదన్నా తప్పులు జరిగితే ఇట్లా కాదు అని చెప్పి సూచనలు సలహాలు ఇవ్వాలి. లేదా పూర్తి స్థాయిలో వాళ్లే క్షేత్రస్థాయిలో ఉండి చేతనైంది చెయ్యాలి. కానీ మీ సావు మీరు సావండి, మీరు ఎలా పోతే నాకేంటి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని అనిపిస్తోంది. ఎందుకంటే విందులు, విలోసాలు, రాజకీయ సెటిల్మెంట్లు అంటూ ప్రస్తుతం ఆయన ఏపీలో బెజవాడలో ఉన్నటువంటి వరదలో ఉన్న జనాన్ని వదిలేసి పూర్తి స్థాయిలో ఆయన బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ లో మకాం వేశారు. ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ జరగడం, ఫ్లైట్ ఎక్కి రావడం, ఒక 4 విమర్శలు చేయడం, 4 ఫోటోలు దిగడం, మళ్ళీ టక్మన్ ఫ్లైట్ ఎక్కి ఎలహంక ప్యాలెస్ వెళ్ళిపోవడం. గత 10 రోజుల నుంచి వరద విషయంలోనూ ఇదే జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతున్నా కూడా ఇదే తంతు తతంగం జరుగుతోంది. వస్తారు బెంగళూరు నుంచి, గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు, టకడక ఏదైనా ఇష్యూ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. అది రౌడీ షీటర్ హత్య అయినా, లేకపోతే ఒక కెమికల్ ఫ్యాక్టరీ పేలుడైనా, ఏం జరిగినా సరే టక్మన్ వస్తారు బెంగళూరు ప్యాలెస్ నుంచి. ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తారు, ఆయన చెప్పాల్సిన స్క్రిప్టో చెప్పేసేసి వెళ్ళిపోతారు. ఆ గడ్డ మీద నిలబడో లేదా ఒక గట్టు మీద నిలబడి 4 రాళ్లు దిబ్బలు వేసేసి ఇదేనా ప్రభుత్వం ఏం చేస్తోంది, ప్రజలు పట్టించుకోరా అంటూ ఆయన చెప్పాల్సిన చెప్పేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా 10 రోజుల నుంచి ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నా కూడా ఒక 70% మేరే ఉపశమనం కలిగింది అనేది ప్రస్తుతం నివేదికల ప్రకారం మనకు అందుతున్న సమాచారం. దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు గనక మనం పరిశీలిస్తే 10.5 లక్షల మంది వరకు వరద ప్రభావితులు ఉన్నట్టుగా లెక్క తేలుతోంది. ఒక 40 మందికి పైగా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 5 లక్షల ఎకరాల్లో పంటలు మునిగాయి. 80,000 ఇళ్లు ఇంకా వరదలో నానిపోతున్నాయి. ఒక 114 చోట్ల చెరువులకు గండి పడిందన్నట్టుగా లెక్క తేలుతోంది. 195 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లకి నష్టం వాటిల్లింది. ఓవరాల్ గా చూస్తే 10 రోజుల మీద ఒక 70% ఊరట కల్పించిన ప్రభుత్వం ఇంకా కూడా సహాయక చర్యల్లో చాలా వేగంగా ముఖ్యమంత్రి గారు కానీ, 15 మంది మంత్రులు కానీ, 34 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఐఏఎస్ ఐపీఎస్లు పూర్తి స్థాయిలో తలమునకలై ఉన్నారు ప్రజలు ఎలా రక్షించాలి అని. అలాగే 110 ఫైర్ ఇంజన్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి, 400 మెషిన్లు పనిచేస్తున్నాయి, 220 పంపు సెట్లు, 30,000 ఇళ్లు, దుకాణాలు ఇప్పటికే శుభ్రం చేసిన పరిస్థితి. ఒక 86 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్ని పూర్తి స్థాయిలో రోగాలు ప్రబలకుండా, అంటువ్యాధులు స్ప్రెడ్ అవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్నట్టు చర్యల్లో 86 మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇంకా చెప్పాలి అంటే పూడికలు తీస్తున్నారు. బుడమేరుకి సంబంధించి 3 గంటలు పూడ్చారు. 8 జేసీబీలతో 200 మంది 35 కిలోమీటర్ల పాటు అక్కడే కరకట్ట దగ్గర, రేపల్ల దగ్గర ఉన్న కరకట్ట ఎప్పుడు కూడా తెగిపోకుండా అక్కడ కాపు కాస్తున్నారు. ఇంక ఇదే కాకుండా ప్రముఖులు, సినీ పెద్దలు, పారిశ్రామికవేత్తలు కోట్లల్లో విరాళాన్ని అందిస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు చేతనంత సాయం చేస్తున్నారు. తమ చెయ్యి ఎలా ఉంటే అందులో బాగుంటుందనేది ప్రజలైతే ఇంకా అన్నపానీయాలు వాళ్ళ శక్తి కొద్దీ చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో బ్యాంకర్స్తో సమావేశం అవుతోంది. మరి ఇక్కడ మీరు అనిపించవచ్చు, ఏంటిదంతా మీకు 24 గంటలు పొద్దున్న లెగిస్తే జగనేనా,
లేదా జగన్కి సంబంధించిన ఇష్యూ ఏం లేదా అని అనిపించవచ్చు. కరెక్టే, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. 40% మాకు ఓట్ బ్యాంక్ వచ్చింది, మేము ఇంకా ఏం కాలేదు, మాకు సీట్ల గురించే 11 అంటున్నారు మీరు. 40% ఓట్ బ్యాంక్ మాది, మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి పదే పదే వైసీపీ శ్రేణులు నాయకులు చెప్తున్నప్పుడు, మరి ఇంతమంది క్షేత్రస్థాయిలో తలమునకలై ఉన్నప్పుడు, మరి వారు ఇక్కడ వరద బాధితులకి సహాయం చేయకుండా ₹1 సాయం ప్రకటించారు. మరి అది ఇప్పటి వరకు ఏ బ్యాంక్ అకౌంట్లో వేశారు, ఎవరికి ఇచ్చారు, ఎవరికైనా చెక్ రూపాన్ని ఇచ్చారా, అది కూడా ఎవరికి తెలియదు. మరి ఆయన ఎలహంకలో ఉండడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మరి అక్కడ విందులు విలాసాలతో చేస్తున్నారా, సెటిల్మెంట్లు చేస్తున్నారా, లేదా ఢిల్లీ రాజకీయ పెద్దలతో గతంలో చేసిన తప్పులకి పాప ప్రక్షాళన చేస్తూ కాళ్ళు పట్టుకుంటున్నారా, లేదా అప్పుడు తప్పు ఏదో జరిగిపోయింది ఇప్పుడు కాపాడండి పాహిమాం అంటున్నారా, లేదా కోర్టు సీరియస్ అవుతోంది కాబట్టి కోర్టు రావడానికి ఆయన నామోషి పడుతున్న వేళ ఆయన ఏమన్నా అక్కడ ఏమన్నా చేసుకుంటున్నారా? ఎందుకంటే 3 వారాల క్రితం కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఆయన భేటీ అయినట్టు వార్తలు వస్తే అప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు ఖండించారు, నేనేం కలవలేదు అని. కానీ ఇప్పుడు మళ్ళీ మరొకసారి డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ పెద్దలతో ఆయన భేటీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా ఖండించలేదు, చూడాలి. మరి మొత్తానికైతే జగన్ పూర్తి స్థాయిలో యలహంకలో ఏం చేస్తున్నారు, జనం వరదల్లో ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటే మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, లేకపోతే 40% ఓట్ బ్యాంక్ అందని చెప్పి ఆయనకి ప్రజలంటే పట్టడం లేదా, ఎవరేమైతే నాకేంటని అనుకుంటున్నారు. స్థాయిలో జనం వరదల్లో వరద బీభత్సంలో విలవిల్లాడుతూ ఉంటే జగన్ గారు యలహంకలో రాజకీయాలు చేస్తున్నారు, ఎవరేమైతే నాకేంటని అనుకుంటున్నారా, దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. సో 10 రోజులుగా దాదాపుగా అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో అందరూ ఉన్నారు. సరే, జగన్ గారు వెళ్ళిపోతే మీకేంటి అని చాలా మంది అని అడుగుతున్నారు. కానీ సేమ్ టైం ఎందుకు ఈ ప్రశ్న పదే పదే వస్తోందంటే, సీఎంగా ఆయన్ని ప్రజలు అనర్హులుగా తేల్చారు. మరి ఇప్పుడు జనరల్గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాడాలి. కానీ ఆయన ప్రజల పక్షాన కన్నా మీ పైన పోరాటమే కనిపిస్తోంది. ఇప్పుడు కూడా ఆయన వాళ్ళ సైడ్ మాట్లాడకుండా ఇక యలహంకలో వెళ్ళి కూర్చున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? వస్తారు, ఫ్లైట్ ఎక్కి వచ్చి మీ మీద 4 రాళ్ళు వేసిపోతారు. చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. అయితే మీరు ఇందాక మీ ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు ఒక మాట అనిపించిందండి, వస్తాడు ఫ్లైట్ ఎక్కి వస్తాడు, మళ్ళీ ఏదో ఒక 4 రాళ్ళు వేసి వెళ్తాడంటే, అసలు నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాడు కదా, అసలు రోజుకొకళ్ళు ఎవరన్నా వాళ్ళ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తేనన్నా, అరెస్ట్ చేసి ఆ జైల్లో వేస్తానన్నా, రోజు ఆ జైల్లో పరామర్శ కన్నా వస్తాడేమో. రేపు నందిగం సురేష్ గారు అదే అంటున్నా, అందుకే అంటున్నా, రోజుకొకరిని తీసుకొచ్చి ఆ జైల్లో వేస్తానన్నా కనీసం వాళ్ళని పరామర్శ చేయడానికన్నా వస్తాడేమో. లేకపోతే కనీసం ప్రజలు ఎట్లా పోతే ఆయనకి ఎందుకు, ప్రజలు ఏమైపోతే ఆయనకి ఎందుకు, ఎవడు ఎట్లా పోతే ఆయనకి ఎందుకు, అవసరం లేదు కదా. నిన్న గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అసలు గ్రౌండ్ లో ఎందుకు తిరుగుతున్నారు, పర్యటించాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నాడు. అసలు నిజంగా మీరు ఎట్లా అయ్యారా నాయన మంత్రులు? అసలు రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కాకపోతే మీరు గమనించండి చంద్రిక గారు, మీరు అన్నట్టుగా 10 రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర యంత్రాంగం, అలానే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, హెల్ప్ కి అక్కడికి వచ్చారు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. ఎందుకు? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇళ్లలో కూర్చోడానికా, లేదా జగన్మోహన్ రెడ్డి లాగా విహారయాత్రలు చేయడానికా? ఆ రోజున మంత్రులు విహారయాత్రలు చేస్తున్నారంటే అందరూ కూడా ఏంటి టీడీపీ వాళ్ళని అంటున్నారు ఏంటి అని అనుకున్నారు. కానీ ఆవిడ అన్నది మమ్మల్ని కాదుట. తర్వాత నాకు క్లారిఫికేషన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని తిట్టింది, సిగ్గు లేదని, బుద్ధి లేదని నీకు, ప్రజలేమో అక్కడ ఇబ్బంది పడుతుంటే నువ్వు పోయి విహారయాత్రలు చేస్తావా, బెంగళూరు వెళ్తావా, ఇంకో దగ్గరికి వెళ్తావా అని తిడుతాను. అయితే చంద్రిక గారు, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను మీకు. నవంబర్ 19, 2021 మనందరికీ గుర్తుండాలి చంద్రిక గారు, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినటువంటి రోజు. ఉదయం తెల్లవారుజామున 5-5:30 ప్రాంతాల్లో అన్నమయ్య డ్యాం, ఎందుకంటే ముందర రోజు యాక్చువల్గా ఏం జరిగిందంటే, ముందర రోజు రాత్రి పైనుంచి వచ్చేటువంటి వరద కారణంగా ఒక 6 గంటల పాటు సమయం ఉన్నా సరే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ చేతగాంతనం, వీళ్ళ అసమర్థత, ఎవరు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ అసమర్థత వల్ల ఆ రోజున అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి ఆల్మోస్ట్ 45 నుంచి 48 మంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతమంది ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఆల్మోస్ట్ ఒక 10 పల్లెలు మొత్తం ఒక రకంగా తుడిచిపెట్టుకుపోయాయండి. ఆ రోజున కనీసం మినిమం గా కూడా అసలు ఎక్కడా కూడా ఒక రెస్పాన్స్ లేదు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. తీరిగ్గా దొంగలు పడ్డ ఆరునలకు కుక్కలు మొరిగినట్టు తీరిగ్గా డిసెంబర్ 2వ తారీఖున వచ్చాడు. వచ్చి పరదాల మాటన
బ్యారికేడ్ల అవతల ప్రజల్ని చూసి హాయ్ హలో అని చెప్పేసి ఓకే నేను చూసుకుంటా ఎవరైతే ఇల్లు కొట్టుకుపోయావో వాళ్ళకి 3 నెలల్లో ఇల్లు కట్టిస్తాను, తాళాలు చేతిలో పెడతాను అన్నాడండి. ఇప్పటికీ 40% పనులు కాలేదండి వాడు. 10% పనులు కాలేదు, 40 ఇళ్ళు వచ్చాయి ఎంత నాకు తెలిసి. ఇది వాస్తవం. ఇలాంటివన్నీ మనం మాట్లాడకుండా ఊరికే ఏమంటారంటే గుడ్డగాల్చి మా మీద వేస్తే ఏమొస్తుందండి జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ ఇంకో విషయం చంద్రిక గారు, అదే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినటువంటి ఘటనలో ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో, చనిపోయిన బాధితుల కుటుంబాలు ఉన్నాయి కదండి, ఆ కుటుంబాలకి ఆ రోజున మేము అధికారంలో లేవండి, ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు బాకాయిదా ప్రతిపక్ష హోదా ఉందండి, అందుకనే ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకుంటున్నాను నేను. ఆ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి భువనమ్మ 1,00,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చారండి. 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000 రూపాయలు ఒక్కొక్క బాధిత కుటుంబానికి ఇచ్చారు, చనిపోయినటువంటి కుటుంబాలకి. అలానే అక్కడ ఏమంటారంటే రిలీఫ్ ఆపరేషన్స్ లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా కోటి ప్రకటించారు. ఎప్పుడండి? హుదూద్ టైంలో చెప్తున్నారు మీరు. అది 50 లక్షలు. ఇప్పుడు మొన్న తాజాగా కోటి. అవే ఇంకా రాలేదు, మీరు ఒకళ్ళు అవే ఇంకా రాలేదు. ఏ బ్యాంక్ లో వేసాడు, చెక్ ఎవరికి ఇచ్చారని ఇంకా ఎత్తుక్కుంటున్నారు జనాలు. మీరేమో మళ్ళీ ఇప్పుడు అంటారు. మీకేమన్నా చెప్పాడండి? పోనీ ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులకి ఎవరికైనా చెప్పాడా? ఎవరికైనా చెప్పాడా ఏ బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చాడు? మీకు ఇంకో విషయం తెలియదు. తర్వాత ఏమన్నారు తెలుసా? హుదూద్ అప్పుడు మేము అన్ని సరుకులు కొనేసామండి, ఇచ్చేసామండి, 1 కోటి రూపాయలు విలువైనవండి ఇచ్చేసామండి అన్నారు. రేపు పొద్దున 4 రోజుల తర్వాత అగో ఆ పోతిన మహేష్ అక్కడ ఏదో పంచుతున్నాడు, ఒక ఈ వెల్లంపల్లి వచ్చి ఒక బ్రెడ్ ప్యాకెట్ పంచాడు, అయిపోయింది, బ్రెడ్ ప్యాకెట్ లో 1 కోటి రూపాయలు అయిపోయిందని అంటారు. అంటే ఇవన్నీ వీళ్ళకి ఎంత ఎంత ఒక రకంగా ఇట్ హాస్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్ ఫర్ దెమ్ అండి. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు చూడండి మీ పక్కన విజువల్ వేస్తున్నారండి. షో మీ ఎ సింగిల్ విజువల్ లైక్ దాట్, షో మీ ఎ సింగిల్ విజువల్ లైక్ దాట్. గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి ఒక్క విజువల్ నాకు చూపించండి. చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ పిచ్చా, ఎవరు వాడు మాట్లాడింది లాగి పెట్టి చెంపగా ఎవడు కొట్టగా ఒక్కొక్కడిని. ఆయనకి లేని పేరా అండి ఇవాళ కొత్తగా రావాలా? హీస్ ఎ మాస్టర్ ఇన్ క్రైసిస్ మేనేజ్మెంట్. వాట్ నాన్ సెన్స్. నువ్వెవడేరా నాయన ఒక్కొక్కటి వచ్చి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి? క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఆయన మించినటువంటి వాడు లేడు. ఇవాళ గమనించండి చంద్రిక్ గారు, డ్రోన్లతోటి ఫుడ్ మెటీరియల్ సప్లై చేయడం గానీ, డ్రోన్లతోటి అక్కడ ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయించడం గానీ, ఇవన్నీ కూడా ఎందుకు చేపిస్తున్నారు? యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. అట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్ గా అక్కడ ఏదైతే ప్రజల ఇళ్ళు అవన్నీ అంటే పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా బురదమయ్యాయి కాబట్టి ఏం చేస్తాము, ఫైర్ ఇంజిన్లతో అక్కడ మేము వాట్ ఎవర్ పాసిబుల్ వేస్ అన్ని ఇవన్నీ చేస్తుంటే కనబడట్లా వీళ్ళకి. కనబడకుండా బయటికి వచ్చి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తాను చంద్రిక్ గారు, అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది భువనమ్మది మ్యారేజ్ యానివర్సరీ. ఆ దంపతులు ఇద్దరికి అందరి తరఫున మనస్ఫూర్తిగా విషెస్ చెప్తూ ఇదే రోజున ఆల్మోస్ట్ నియర్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ నిన్నటికి సంవత్సరం ఆ మహానాయకుడిని అకారణంగా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఎంత సాడిస్టిక్ ఆనందం కోసం మీరు గమనించండి. నేను ఇవాళ విషయం ఎందుకు తీస్తున్నానంటే సాడిస్టిక్ ఆనందం కోసం ఆ రోజున అరెస్ట్ చేసి 53 రోజుల పాటు నిర్బంధించారు. ఏమైంది ఆ రోజున? నిజంగానే ఆ రోజున ఆయన నువ్వు నిర్బంధించడానికి ముందర ఆయన ప్రజల్లో బస్సులోనే తిరుగుతున్నాడు, ఇవాళ బస్సులోనే తిరుగుతున్నాడు. నువ్వే కనీసం రాష్ట్రంలో కూడా ఉండకుండా పారిపోయావు. కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. కాంగ్రెస్ నుంచి అమ్మటి రామకృష్ణ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జనరల్ గా ఏదో టూరిస్ట్ వీసా ఇలా వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు జగన్ గారు నిజంగా విజిటింగ్ క్రిటిక్, టూరిస్ట్ క్రిటిక్ లాగా ఆయన బెంగళూరు విజయవాడ లేదా ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో భరోసా కల్పించకుండా, బాధితుల మధ్య ఉంచకుండా, లేకపోతే వాళ్ళ పార్టీ తరఫున ఏదో చేయకుండా ఆయన మళ్ళీ ఎలహంకకి వెళ్ళిపోయారు. 2 రోజులు వస్తున్నారు, ఏదో చెప్పాల్సింది చెప్తున్నారు, అనాల్సింది అనేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎట్లా చూడాలి విజిటింగ్ క్రిటిసిజం ని? విజయ్ చంద్రిక్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీ స్టార్టింగ్ రిమార్క్స్ లో మీరు మాట్లాడింది ఏమంటే డీకే శివకుమార్ అప్పుడు కలుస్తాను అంటే డీకే శివకుమార్ ఆ రోజు కలిశారు అనే ఒక వచ్చిన దీన్ని డీకే శివకుమార్ ఖండించారు, కలవలేదు అన్నారు. మళ్ళా ఇప్పుడు డీకే శివకుమార్ తో మంత్రాలు జరుపుతున్నారేమో ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ ఎవరు ఖండించే అవసరం లేదు. డీకే శివకుమార్ గారు దాదాపు 4 రోజులైంది అమెరికాలో ఉన్నారు, బెంగళూరులో లేరు. సో కాబట్టి ఇటువంటి అపోహలకి అక్కడ మనకు అవకాశం లేదు. అది ఎవరన్నా అటువంటి ఆలోచనలో ఉంటే అనవసరమైన చర్చ అని
కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఓకే. సరే, ఎవరు వస్తున్నారు, ఎవరు సహాయం అందిస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, డెఫినెట్ గా ప్రజలు అద్భుతమైన మెజార్టీ 160 పైచిలకు సీట్లు ఎందుకు ఇచ్చారంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అక్కడ చెప్తున్న టీడీపీ అధికార ప్రతినిధి చెప్తున్న క్రైసిస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తారు ప్రతి విపత్తుని ఒక అవకాశంగా మలుచుకోవాలని. సో అవకాశంగా మలుచుకునే టాలెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అదే స్వయంగా తనే అన్ని పర్యవేక్షిస్తూ నిద్రాహారాలు మానేసి అక్కడ ఇది చూస్తున్న తరుణంలో, నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ విజయవాడలో సందు గల్లీ నాకు తెలుసు, పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, అక్కడ ఇప్పుడున్న పరిస్థితి కూడా క్లియర్ గా నాకు తెలుసు. గవర్నమెంట్ ఎంత చేస్తున్నప్పటికీ ఇంకా మోర్ దెన్ 50% అక్కడ అందాల్సిన పరిస్థితి, ప్రజలు గవర్నమెంట్ వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి చాలా 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 ఘోరంగా ఉంది సిచ్యువేషన్. అక్కడ విజయ్ చంద్ర గారు మనం గమనిస్తే ఏది ఈ చేనేత మగ్గాలు అటువంటివి కనుక ఏదన్నా వరదల్లో కొట్టుకుపోయినప్పుడు వాళ్ళకి సహాయం అందించే పరిస్థితి ఉంటది. సో అట్లా అంటే చేనేత మగ్గాలు అక్కడ లేవు. కానీ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చిల్లరంగళ్ళు కానీ, లేకపోతే ఫర్నిచర్ షాప్స్ కానీ, లేకపోతే సిమెంట్ షాప్స్ కానీ, చిన్నవి ఇన్సూరెన్స్ చేయనివి, లేకపోతే అంటే ఆ ఏరియా అంతా కూడా బిలో మిడిల్ క్లాస్ లేకపోతే సామాన్య ప్రజలు నివసించే ప్రాంతం అదంతా. వారంతా కూడా ఇవాళ గవర్నమెంట్ ఏ సహాయం అందిస్తుంది, మా పరిస్థితి ఏంటి అంటే, ఎందుకంటే కోలుకోలేని దెబ్బండి ఆ ఫర్నిచర్ కార్ఖానాలు కానీ, ఆ చిల్లరంగళ్ళు కానీ, లేకపోతే పెయింట్ షాప్స్ కానీ, ప్లైవుడ్ షాప్స్ కానీ, చిన్న బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న షాపులు పెట్టుకొని నడుపుతున్న పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ చెప్తా ఉంది ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏ రకంగా ట్రీట్ చేయాలని చూస్తా ఉన్నాం, లేకపోతే ఇన్సూరెన్స్ లేని వెహికల్స్ కి ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువుల్ని మేము ఎలా చేయాలని చూస్తున్నామని గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో పాటుగా ఈ ఇన్సూరెన్స్ లేని చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడతా ఉన్నారో, డెఫినెట్ గా వారిని కన్సిడర్ చేసి చాలా ఉదారంగా ఆ ప్రాంతంలో ఆదుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా మేమైతే నమ్ముతా ఉన్నాం, ఇది రాజకీయాలకు సమయం కాదు కదా. ఇప్పుడు మీరు ఒక బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీకి చాలా వాస్ట్ క్యాడర్ ఉంది, దేశం మొత్తంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ. సో సూచనలు సలహాలు ఇస్తున్నారు, రైట్? ఇలా చెయ్యండి, ఇది కదా ఇప్పుడు గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి. ఎవరైనా సరే నిర్మాణాత్మక సూచనలు సలహాలు, లేదా గ్రౌండ్ లో ఇలా జరుగుతోంది, ఇలా చేయకండి, లేదా ఈ విషయంలో దృష్టి పెట్టండి, ఇది కదా చేయాల్సింది ఎవరైనా సరే. ఇప్పుడు మీరు కూడా ప్యానెల్లో కూర్చుని ఉన్నాయండి ఇబ్బందులని చెప్పారు. వాట్ ఈస్ జగన్ గారు డూయింగ్? సరే, ఇప్పుడు ఆయన పార్టీ ఆయన ఏం చేస్తాడు, ఆయన అంటే చేయడం అంటే మీరు డెఫినెట్ గా రకరకాల రాళ్ళు వేస్తున్నప్పుడు ఇవి చేస్తున్నప్పుడు ఖండించరా? డెఫినెట్ గా చెప్తున్నా, నేను వస్తున్నాను ఆ విషయాన్ని. నేనేమంటానంటే, ఈ సబ్జెక్ట్ అంతా కూడా అవకాశం ఉంటే అసెంబ్లీ కాల్ ఫర్ చేసి అసెంబ్లీలో చర్చకు పెడితే, ఈ చర్చలోనన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని వాస్తవాలు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లేదు మీ అంతకు మించిన వాస్తవాలు మీకేమన్నా తెలుసుంటే ఈ చర్చలోనన్నా పాల్గొని మీ మనసులో ఉన్న విషయాలు లేకపోతే మీకు తెలిసిన వాస్తవాలను చెప్తే అసెంబ్లీలో ప్రజలు తెలుసుకునే పరిస్థితి ఉండదు. తప్ప ఊరికే బయట కూర్చొని మనం ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకుంటూ రాళ్ళేసుకుంటూ ఉంటే ఆ ప్రాంత ప్రజలకి ఉపశమనం జరిగే పరిస్థితి అయితే ఉండదు. ఈ ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల అప్పును సాధించగలిగారు. ఇవాళ కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రశంసించారని మనం అందరం ఆనందపడతా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రిని ప్రశంసించారు, అక్కడ ఏమీ జరగలేదు, ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడిన మాటల్లో మరణాలు కూడా సంభవించలేదు, దాన్ని చాలా పీస్ఫుల్ వాతావరణంగా ఆయన అక్కడ ప్రొజెక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది డెఫినెట్ గా రేపు మనకి ఇబ్బందిని చేకూర్చే పరిస్థితి. ఎందుకంటే జరిగిన విపత్తు చాలా పెను ప్రమాదం జరిగింది, ఆయన అక్కడ ఏం లేదని చాలా లైటర్ సెన్స్ లో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. సో రేపు మనం ఆర్థిక సహాయం గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఇక్కడ ఎంత కొట్టుకున్నా జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు, ఖజానా పరిస్థితి ఏంటో తెలుసు. లేదు, ఇండివిజువల్స్ చేసే సహాయం ఏ మూలకి సరిపోదు. అది సినీ యాక్టర్స్ కావచ్చు, లేకపోతే నేను చూసాం క్యూ కట్టి చిన్నపిల్లలతో సహా 20, 30, 10, 50 ఇస్తా ఉన్నారు. సో అవన్నీ కూడా అంటే ఒక ఉదార స్వభావాన్ని చాటుకోవడానికి పనిచేస్తాయేమో తప్ప దీని రిలీఫ్ కి అయితే పనిచేయం. ఆ రిలీఫ్ మొత్తం మనం ఎక్కడి నుంచి సాధించుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకురావాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను బిహాఫ్ ఆఫ్ పబ్లిక్.
సో మీరు అంటున్నారు కదా కొంత సెంట్రల్ లీడర్స్ వచ్చారు, సో అప్లాజ్ ఇచ్చారు, సేమ్ టైం కొంత స్టేట్మెంట్స్ డిఫరెంట్గా లేదా కొంత ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పెద్దలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళెవరూ కూడా సెంట్రల్ నుంచి ఇక్కడికి వచ్చి కాస్త క్యాడర్ కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ గ్రౌండ్లో ఎక్కడ ఎందుకు కనిపించలేదు? అంటే మీలాంటి వాళ్ళు ఇంకా రంగంలోకి దిగితే కొంత వేరే లెవెల్ ఒత్తిడి ఉంటుంది కదా, మీరందరూ ఎందుకు గ్రౌండ్ లోకి రాలా? సెంటర్ నుంచి అసలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు ఎందుకు రాలేదు ఫ్లడ్ రిలీఫ్ దానికి? మా పిసిసి ప్రెసిడెంట్ మొన్న 2 రోజుల నాడు అక్కడ తిరగడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీగా మేము అందించగలిగిన సహాయ సహకారాలు ఆ ప్రాంతంలో అందించడం జరిగింది. వెరీ నెక్స్ట్ ఒక నిమిషం మా అదే విధంగా స్పెషల్ ఇన్వైటీ సిడబ్ల్యూసి మెంబర్ అయిన తర్వాత ఆయన రాష్ట్రం అయినా సరే కేంద్రంతో సంబంధం. స్పెషల్ ఇన్వైటీ సిడబ్ల్యూసి మెంబర్ రుద్రరాజు గారు ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఆ ప్రాంతంలో వారు అందించగలిగిన సహాయ సహకారాలు వారు అందించడం జరిగింది. సో కాంగ్రెస్ యాజ్ ఏ పార్టీ, కాంగ్రెస్ క్యాడర్ మేము చేయగలిగిన సహాయ సహకారాలు మేము అందించగలుగుతున్నాం. అపోజిషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ లో డెఫినెట్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక సహాయ సహకారాలు అందించకపోతే గుజరాత్ కి ఆయన చేసుకున్న సహాయం ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేస్తున్న సహాయం ఏంటి, ఖచ్చితంగా నిలదీస్తాం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఆంధ్ర రాష్ట్రానికి కనుక రావాల్సిన సహాయం అందకపోతే నిన్న అమెరికాలో కూడా మీరు చూశారు, అంతర్జాతీయ వేదిక పైన అగ్రరాజ్యం అమెరికాలో తెలుగువాడి గొప్పతనాన్ని రాహుల్ గాంధీ ఎంత నీట్ గా ఎంత ఇప్పుడు మీరు అంటున్నారు షర్మిల గారు, రుద్రరాజు గారు, మీరు ఇలాంటి సలహాలు సూచనలు మరి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేయండో ఇవ్వండో అంటున్న ఆయన ఎందుకు ఇవ్వటం లేదు? దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను స్పష్టంగా చెప్పాను కదా, ఆ రాజకీయానికి ఇక్కడ అవసరమే లేదు. అసెంబ్లీని కాల్ఫర్ చేయండి, పిలవండి అసెంబ్లీలో. మాకంటే మా ప్రజలు మాకు తీర్పునివ్వలేదు, అక్కడ మాట్లాడే వాయిస్ మాకు లేదు. అసెంబ్లీని కాల్ఫర్ చేసిన తర్వాత అక్కడ వచ్చి మాట్లాడతారా లేదా? ఇప్పుడు బయట మీడియాలో ఎవరి సొంత మీడియాలో వారి సొంత డబ్బా కొట్టుకోవచ్చు, కానీ అసెంబ్లీ కాల్ఫర్ చేసిన తర్వాత అప్పుడు కదా వాస్తవాలు బయటకు వస్తాయి. ఏం జరిగిన ల్యాప్సెస్ ఏం చెప్పాలనేది ఆ రోజు కనుక వచ్చి చెప్పగలిగితే డెఫినెట్ గా ఆ రోజు ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా బయట మాట్లాడింది, అసెంబ్లీలో మాట్లాడింది కూడా మా తరఫున పోరాడుతున్నారు అని అర్థం చేసుకుంటారు. అటువంటి రాళ్లు చేస్తున్న సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా యాజ్ ఏ పార్టీ మీరు అన్నారుగా, నాకు ఇక్కడ సందు తెలుసండి లేకపోతే గల్లీ తెలుసు అన్నప్పుడు వాస్తవాలు ఇవి అని జగన్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్ ని విస్తున్న రాళ్లని కూడా ఖండించచ్చుగా కాంగ్రెస్? మేడం, ఇప్పుడు అపోజిషన్ పార్టీతో యుద్ధం పెట్టుకుంటామా, లేకపోతే రూలింగ్ పార్టీని ప్రజలకి ఏమన్నా ఆ ల్యాప్సెస్ ఉంటే జరిగిపోతుంది అని ఒక హోక్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మీరు చెప్పచ్చు కదా. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, గవర్నమెంట్ అద్భుతంగా చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని అసత్యాలు ప్రచారం చేయాలనుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు. నిజంగా కానీ ప్రజలు కనుక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తా ఉండి అక్కడ ల్యాప్సెస్ ఉంటే డెఫినెట్ గా ఇదేమి రాష్ట్ర జీవో కాదు కదా, పబ్లిక్ కి జరిగిన నష్టం. అది పెను విపత్తు, దాదాపు 2.5-3 లక్షల మంది నష్టపోయిన పరిస్థితి. దానికి మీరందరూ కూడా ఇట్లా అంటున్నారు, సెంటర్ నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు గ్రౌండ్ లోకి రాలేదు? అంటే అపోజిషన్ పార్టీ నాయకులు గ్రౌండ్ లోకి వచ్చి అపోజిషన్ పార్టీ నాయకులు గ్రౌండ్ లో తిరిగి చేయగలిగే సహాయం ఏముంటది? కేంద్రం నుంచి సహాయం తెచ్చుకొని కేంద్రం కాదమ్మా, కాదు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ తిరుగుతున్న తర్వాత పిసిసి ప్రెసిడెంట్ ఇవాళ కూడా రాజరాజేశ్వరపేట, ఓల్డ్ రాజేశ్వరపేట, న్యూ రాజేశ్వరపేట ఇవాళ కూడా పిసిసి ప్రెసిడెంట్ అక్కడ తిరుగుతున్నారు. సో అటువంటి ఒక నిమిషం అండి రామకృష్ణ గారు, నేను ఐ కంప్లీట్లీ టేక్ అప్ యువర్ పాయింట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లేని వారికి సంబంధించి ఏదైతే ఉన్నారో దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. నేను సార్ కూడా మాట్లాడారు, దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక వే అవుట్ ఏ రకంగా చూడాలి అనేటువంటిది ప్రభుత్వం చూస్తుంది. ఇంకొక విషయం అండి, మేము నిజంగా కూడా మొదటి రోజు నుంచి కన్స్ట్రక్టివ్ గా ఎవరన్నా ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇస్తారా అని మేము అడుగుతూనే ఉన్నాం. ఎక్కడికక్కడ ఇక్కడ రాజకీయానికి తావు లేదు. ఇవాళ మేము కాంగ్రెస్ లేకపోతే మేము ఇంకోటి వాళ్ళని మేము ఎందుకు అంటాం, వీళ్ళని మేము ఎందుకు అంటామని కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరం ఏం చేయగలుగుతాం అనేటువంటిది. చిన్న పిల్లలు కూడా నిన్న రూపాయి వాళ్ళు దాచుకున్నటువంటి రూపాయి కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు అంటే దాన్ని కూడా సరే పిచ్చిగా మాట్లాడిన వైఎస్ఆర్సీపీని పక్కన పెట్టేస్తే నేనేమంటానంటే ఇవాళ ఇంత మాట్లాడుతూ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సలహాలు ఇవ్వచ్చు కదా, మొన్న వచ్చినప్పుడు ఆయన ఏంటి దట్ వాజ్ అ వెరీ ప్రిలిమినరీ థింగ్ అండ్ అప్పటికి మనం ఇంకా నివేదిక ఇవ్వలేదు, కేంద్రానికి మనం నివేదిక ఇవ్వలేదండి.
రాష్ట్ర గవర్నమెంట్ కేంద్రానికి అప్పటికి ఇంకా నివేదిక ఇవ్వలేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఆయన మాట్లాడారు. నేను ఒక్కటే అంటే నేను విమర్శించాలని కాదు కానీ చంద్రిక్ గారు, మరి ఇంత మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో షర్మిల గారు కూడా నిజంగా కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ అన్నగారు ఉన్నారు, మా అన్నకు ఓటేయండి అని చెప్పి గెలిపించుకున్నారు ఆ రోజున, తర్వాత విభేదించారు, అదంతా నేను మాట్లాడలేదు. కానీ తన సైడ్ నుంచి ఏం సపోర్ట్ చేశారు ప్రజలకి? ఏమన్నా ఆర్థిక సాయం చేశారా? ఇంకేదన్నా మీరు ఏమన్నా కన్స్ట్రక్టివ్ గా ఏమన్నా చెప్పగలుగుతున్నారా? ప్రభుత్వం చేయలేదు అనేటువంటి మాట అంటున్నారు కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఎస్, మీరు అన్నటువంటి మాటలో కొంత మేము విభేదిస్తాం. 50% ఇస్ అ రాంగ్ ఫిగర్ అండి. డెఫినెట్ గా ఇవాళ రోజున మీరు ఇందాక చెప్పినట్టుగా ఆల్మోస్ట్ అంటే లాస్ట్ ఇంటికి వరకు వెళ్ళాలి అనేటువంటి మా ఇదేదైతే ఉందో ఇంకా మేము దాన్ని తీర్చుకోలేకపోయాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ది మాక్సిమం. ఒక రాజకీయ పార్టీగా మీరు అనేది షర్మిల గారు కూడా మంచినీళ్ళన్నా ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వకుండా వచ్చి మాట్లాడేస్తే ఎలా అండి? ఒక్క నిమిషం ఒకసారి జ్యోత్స్న గారు ఫాలో అయినట్లేరు కానీ భారత్ జోడో అనే బ్యాగ్ తో కిట్స్ అంటే రైస్ కావాల్సిన ఈ సహాయ వస్తువులన్నీ కూడా దాంట్లో పెట్టి చివరి ప్రాంతాల్లోకి వెళ్ళి షర్మిల గారు అందించి వచ్చారు. బహుశా ఆ వీడియోస్ మీ దగ్గర వచ్చినట్లేవు. రెస్పాన్సిబుల్ పార్టీ ఇన్ ద స్టేట్. When the government is doing something and the opposition party which does not have an opposition status is criticizing it, you have a minimum responsibility to talk about that, sir. అది నేను అడుగుతున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇవాళ రోజున మీరు ప్రభుత్వం చేయలేదంటే చేస్తుందని చెప్తున్నాం. ఇంకా ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి. కానీ రాజకీయం చేస్తున్నామని మేము మాట్లాడమనంటే సేఫ్ గేమ్ సార్. చేస్తున్నామని పట్టుకొని అంటే వారనేది చేస్తున్నారా చేయట్లేదా పక్కన పెడితే, చేయకుండా క్రిటిసిజం ఏంటి? ఆ క్రిటిసిజం ని మీరు ఖండించరా, సపోర్ట్ చేస్తున్నారా? నేను ఆ క్రిటిసిజం ని సపోర్ట్ ఎందుకు ఇప్పుడు వాళ్ళు చేసే క్రిటిసిజం ని సపోర్ట్ చేయడమో, వాళ్ళు చేసే వ్యవహారాన్ని ఖండించడమో అది నా బాధ్యత కాదు. నా బాధ్యత ఏంటి, అక్కడున్న ప్రాంతంలో ఉన్న ప్రజల ఇబ్బందులు కాదు మేడం. దట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ అంటే అసెంబ్లీని పిలవమని కోరింది ఎందుకు? ఆ క్రిటిసిజం కంతా ప్రభుత్వం సమాధానం చెప్తుందేనే కదా అసెంబ్లీని పిలవమనింది. సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు, లిటిల్ లేట్, సో మీ కామెంట్స్ కోసం ఈగర్లీ వెయిటింగ్. సో పార్టీస్ వాళ్ళ వర్షన్స్ చెప్పారు. విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఆయన విజిటింగ్ క్రిటిక్ లాగా వచ్చి వెళ్తున్నారు అంటే, కానీ ప్రతిసారి ఒక్క పాయింట్ ఎలహంక వెళ్ళొచ్చినప్పుడల్లా ఇక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేయడమో లేదా ఒక గట్టి రాళ్లు విసరడమో ఏదో ఒక హంగామా చేస్తున్నారు, మళ్ళీ రిలాక్స్ అవుతున్నారు, మళ్ళీ వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నట్టు అక్కడ ఎలహంకలో? అంటే దీన్ని ఎట్లా చూడాలి? రాజకీయం చేయకూడని టైంలో రాజకీయం చేస్తున్నారు వచ్చి ఇక్కడ. మీరు ఇంట్రొడక్షన్ చెప్పిన దాంట్లో ఎంతమంది వరద సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంత డ్యామేజ్ జరిగిందని చెప్పారు. ఎంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు అనే ఇంకొక లెక్క కూడా ఒకటి యాడ్ చేయాలి. చెప్పండి, ఎంతమంది డ్యామేజ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇందులో కొత్తగా లేటెస్ట్ గా గుడివాడ అమర్నాథ్ వచ్చి చేరాడు. ఈ రోజు వీళ్ళతో పాటు గుడివాడ అమర్నాథ్ వచ్చి చేరాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మొత్తం బాధితులందరికీ మొత్తం మీకు అన్ని జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే వరద వచ్చినప్పుడు ఇటువంటి కెలామిటీ జరిగినప్పుడు ఇళ్ళని కడగటం ఎక్కడైనా చూసామా? పాయింట్ నెంబర్. ఇంకొకటి రిపేర్లు, మోటార్ వాహనాలకి రిపేర్లు చేయించటం. ఇవి ప్రభుత్వం ఎక్కడన్నా ఏ ప్రభుత్వం చేసిందా? అంటే సహాయం చాలా మందికి అందలేదు, ఇంకా అందాలి, అగ్రీడ్. చాలా మందికి అందలేదు, ఇప్పుడు అందిన వరకు కూడా చాలా ఎక్కువే అందింది, ఇంకా రావాలి, ఇంకా చెయ్యాలి అంటే ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి, వ్యాపారాలకి, వాళ్ళకి ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఆస్తులు నష్టపోయిన వాళ్ళకి, చిరు వ్యాపారులు, షాపులు నష్టపోయిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం చూపిస్తాము అని చెప్పి సీఎం హామీ ఇచ్చాడు. ఇది అక్కడ జరుగుతున్నది. మొత్తం 100% అంతకు ముందు వరదలు రాకముందర విజయవాడ ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా తయారైంది అని ఎవరూ చెప్పరు.
వరదలు వచ్చినాయి, నష్టం జరిగింది. కాకపోతే ఇక్కడ మా చుట్టూ శవాలే ఉన్నాయి, ఒక 50 శవాలను నేనే చూశాను అని ఒక వైసీపీకి సంబంధించిన ఒక అమ్మాయి వచ్చి ఒక వీడియో చేసి ప్రచారం చేస్తున్నది. ఇంకొక అమ్మాయి వచ్చేసి అసలు ఇక్కడ ఏమీ లేదు, బోట్లు లేవు. ఎప్పుడు వరద తగ్గిపోయిన తర్వాత నిన్న మొన్న కూడా బోట్ల గురించి మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు. బోట్లు రావట్లేదు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఈ వరద సహాయ కార్యక్రమాలని డిస్టర్బ్ చేయటం, బురద చల్లటం. నీకు సహాయం ఎక్కడ అందలేదు, ఎక్కడ రాలేదు అనేది చెప్పటం అనేది క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అటువంటిది అట్లా లేకుండా వచ్చి చెప్పి గేట్లు ఎవడెత్తాడు అంటే నువ్వు ఎత్తుతావా? 11 సీట్లతో ఉన్న నువ్వు గేట్లు ఎత్తలేవు కదా. 124 సీట్లు ఉన్న వాళ్ళే గేట్లు ఎత్తాలన్నా ముయ్యాలన్నా అసలు అక్కడ గేట్లు కూడా ఉండాలి కదా. అంటే వచ్చేసి మీరు చెప్పినట్టు ఈ యలహంక ప్యాలెస్ లో ఉండటం, అక్కడి నుంచి రావటం, అంత బురద తీసి మీద వేయటం. అసలు ఏం జరుగుతుందండి ఆ ప్యాలెస్ లో? అక్కడ ఎందుకు వెళ్తున్నట్టు 2 రోజులకు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి వెంటనే ఏదో బురద జల్లటం? మీకేమైనా ఉందా జర్నలిస్ట్ సమాచారం? ఎస్ ఇంతకు ముందర ఏంటి అంటే ఆయన హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ నుంచి ఆయన అన్ని రాజకీయాలు చేసుకునేవాడు. అప్పుడు ఆయనకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండేది తెలంగాణలో. దాంతో ఆయన ఇక్కడి నుంచి రాజకీయాలు చేసేవాళ్ళు, పెద్ద ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఆయన ఫ్రెండ్లీ గవర్నమెంట్ పోయింది, లేదు. దాంతో ఆయనకి భయం. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే భయం. ఏం చేయాలి అందుకని చెప్పి యలహంక వెళ్తున్నాడు. యలహంకలో ఇంకొకటి అడ్వాంటేజ్ ఒకటి ఏంటి అంటే ఆయన అక్కడ ఈ వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి లాంటి వాళ్ళని కలిసినా ఎవరికి తెలియదు. ప్లస్ ఎవరినో రాజకీయ మంతనాలు చేసుకున్నా ఎవరికి తెలియదు. మీరు చెప్పినట్టు ఎవరితోటైనా వెళ్ళి అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకోవాలన్నా పెద్దగా అంటే అది మనకి తెలియటానికి చాలా టైం పడుతుంది మనకు తెలియటానికి. అందుకని ఒకటి మాత్రం కరెక్ట్, వాస్తవం ఏంటి అంటే డికే శివకుమార్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ జగన్. అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. డికే శివకుమారు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే చర్యల పట్ల చాలా అసహ్యంగా కూడా ఉన్నాడు ఆయన. అందువల్ల డికే శివకుమార్ ని మనం ఇందులో పిక్చర్ లోకి లాగాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ పొలిటికల్ యాక్టివిటీ అనటం కన్నా కూడా తన రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళన చెందుతూ అక్కడ కూర్చొని ప్లాన్లు వేసుకుంటున్నాడు అనేది మాత్రం వాస్తవం. అంటే అప్పుడు మరి ఇక ప్రజలు మరి నాకు 40% ఓట్ బ్యాంకు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీరు అంటున్నారు, చెయ్యొచ్చుగా. షర్మిల గారు చేస్తున్నట్టు ఇలా చేయండి, అలా చేయండి, సూచనలు సలహాలు ఇవ్వచ్చుగా. ఇక్కడ షర్మిల గారు చేస్తున్న దాన్ని కూడా ఈయన ఫాలో కావట్లేదుగా. మన బ్రాటప్ అది కాదు కదా, మనది ఫ్రాక్షన్ మెంటాలిటీ కదా. మనం ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనం ఎందుకు చెయ్యం? మనం ఏంటి అంటే ఫ్రాక్షన్ మనస్తత్వంతో. ఇప్పుడు ఉదాహరణకి నిన్న గుడివాడ అమర్నాథ్ చెప్పాడండి, ముఖ్యమంత్రి తిరగాల్సిన అవసరం లేదు అని. అతను మంత్రిగా ఉన్నప్పుడు తిరగలేదు, వాళ్ళ బాస్ సీఎం గా ఉన్నప్పుడు తిరగలేదు. అవన్నీ పెద్ద విషయాలేం కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి కదా ఒక్కొక్కటి. మొన్న పడవలు తీసుకొచ్చి పడవలు వదిలి ప్రకాశం బ్యారేజ్ను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? గుడివాడ అమర్నాథ్ ఆ విషయం చెప్పాలి కదా. అదే నేను అనేది. రేపు మరి నందిగం సురేష్ గారిని కలవడానికి వస్తున్నారట. ఇందాక ఎవరో ఆన్లైన్ కామెంట్ పెట్టారు, నేను చూసాను డిబేట్ జరుగుతుంటే. రేపొద్దున విచారణ ఏదైనా జరిగితే చెప్పబాకు అని చెప్పి సలహా ఇవ్వడానికి వస్తారు ఆన్లైన్ కామెంట్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నందిగం సురేష్ దగ్గరకు వచ్చి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అంటే ఓట్లు వాళ్లే వదులుతారు, ఆ బోట్లకి రంగు వాళ్లే వేస్తారు, బోట్లు వదిలి డ్యామేజ్ అయిందంటారు, మా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతారనే చెప్తాడు. ఇదే చెప్తాడు, మీరు చూస్తూ ఉండండి. బోట్లు వదిలింది వాళ్లే వదులుకున్నారనే చెప్తాడు. అరెస్ట్ చేసిన విషయము ఇవన్నీ కూడా దాచిపెడతాడు.
మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటే వీళ్ళు బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని చూసినా కానీ ఏమనకూడదు. ఒక బాంబే సినీ నటిని తీసుకొచ్చి లాకప్లో పడేసి కొట్టి చెయ్యకూడని పనులన్నీ చేసినా ఏమనకూడదు. ఏ నేరం చేసినా కానీ ఏమనకూడదు వీళ్ళు. ఎందుకంటే ఇంత ఫోర్స్ గా మనం ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే వాళ్ళు చేస్తున్న పనులు అంత అసహ్యంగా ఉంటున్నాయి, అంత 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 దారుణంగా, అంత దరిద్రంగా ఉంటున్నాయి. మీకు వినుకొండలో ఒక ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని ఒక రౌడీ షీటర్ చనిపోతే అక్కడికి వెళ్ళి మీకు పథకాలు అందుతున్నాయా, నేను ముఖ్యమంత్రిగా ఉంటే మీకు పథకాలు ఇచ్చేవాడిని అని చెప్పి ఎవరైతే కొడుకును కోల్పోయిందో ఆ తల్లితో కూర్చొని చెప్తున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? మరి ఇవన్నీ ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా లేవు కదా. మరి ఆయన సోషల్ మీడియా వేదిక మీరు ఇలా చేసుకోండి సోషల్ మీడియాకి వదిలేసి క్రిటిసిజం వెళ్ళిపోతే ఎట్లా? ఇప్పుడు షర్మిల గారు అంటున్నారు రైల్ నీరు ఇవ్వండి, సలహా ఇస్తున్నారు గవర్నమెంట్ కి. విజయ్ చంద్ర గారు సోషల్ మీడియాలో 50 శవాలు నా చుట్టూతే ఉన్నాయని చెప్పిన అమ్మాయిని తీసుకొచ్చి పోలీసులు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 50 శవాలు ఎక్కడ కనిపించినాయి? కరెక్ట్. మొత్తం అంతా కూడా చనిపోయింది 27 మంది, మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం కలిపి. అందులో 5 కొండ చర్యలు విరిగిపడి చనిపోయారు వాళ్ళు. ఇటువంటి లెక్కలన్నీ ఉండంగా తీసుకొచ్చి వాళ్ళు అటువంటి ప్రచారం చేయటంలో అర్థం ఏంటి? వాళ్ళు ప్రచారం చేయటం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే చెప్పటం, వాళ్ళ పేపర్లో రాయటం. అందుకే గవర్నమెంట్ కూడా కొంత ఈ అంశాన్ని కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఇద్దరు చెప్తున్నాయి కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్, కొన్ని ఖండించాల్సినవి, గవర్నమెంట్ సీరియస్ టేకప్ తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సేమ్ టైం కొన్ని వాస్తవాలు కూడా ప్రజల ముందు ఉంచాలన్నట్టు అసెంబ్లీ అన్న కాల్ఫర్ చేస్తారా? ఇప్పుడు దానికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పటివరకైతే దాని గురించి ఏమి డిస్కషన్ రాలేదు చంద్ర గారు. అగైన్ ఆ పాయింట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రాబబ్లీ ఇట్ విల్ బి టేకెన్ నోట్ ఆఫ్, అండ్ దానికి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ అప్డేట్ యూ. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ, వాళ్ళు ఇద్దరు మాట్లాడేటప్పుడు ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ నిజంగా కూడా ప్రభుత్వం ఏం చేసింది, ఇవాల్టి అప్డేట్ ఏంటి అని అంటే నాకు తెలిసి మొన్న 8 రోజులకే మేము ఆల్మోస్ట్ ఒక 9 ఏమంటారంటే 9 లక్షల పై చిల్లుకు ఎవ్రీ డే లెక్క చెప్తున్నాను నేను. లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అల్పాహారం కావచ్చు ఇవ్వడం, ఇవన్నీ. ఇవాల్టి పరిస్థితి ఏంటంటే చంద్రిక గారు, ఇందాక ఫైర్ ఇంజిన్స్ అనేటువంటి మాట వచ్చింది కాబట్టి కేవలం ఫైర్ ఇంజన్లు ఆల్మోస్ట్ ఒక 110 ఫైర్ ఇంజన్లు వర్క్ చేస్తున్నాయండి. వాటి సహాయ సహకారాలతో ఇవాళ రోజున 30,545 ఇళ్లు, దుకాణాలు క్లీన్ చేయించాం మేము. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 421 కిలోమీటర్స్ డ్రైన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి పుడికితీతలు అవి తీయించాం. అలానే ఇవాళ అంటే సార్ కూడా రామకృష్ణ గారు కూడా విజయవాడ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 90% రోడ్స్ క్లియర్ చేయించామండి. 90% రోడ్స్ ఆర్ క్లియర్ యాజ్ ఆన్ డేట్ చెప్తున్నాను సార్. ఇట్స్ అన్ అప్డేట్ అరౌండ్ ఒక ½ an hour బ్యాక్ అప్డేట్ ఇది నేను మీకు ఇచ్చేది. అండ్ ఐ హోప్ ఇవాళ మిగతాది అంతా కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమంటాను అని అంటే ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఓహో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి మనుషులు. మొన్నటి వరకు రోజా, అంబటి రాంబాబు, ఇవాళ గుడివాడ అమర్నాథ్. అయితే నా డౌట్ ఏంటంటే చంద్రిక గారు, జగన్మోహన్ రెడ్డి టైంలో 2 ఇరిగేషన్ మంత్రులు పనిచేశారండి, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు. ఎస్, తొడలు కొట్టేశారు, మీసాలు తిప్పేశారు. ఆగవయ్యా ఎప్పుడు వచ్చాము కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నా అని చెప్పి ప్రాసలు మాట్లాడినటువంటి మహానుభావులు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్సే కదా. మీరు ఎక్కడ చచ్చారా నాయన అడగకూడదా ప్రజలు ఇవాళ? ఎందుకనంటే దేవినేని ఉమా గారు మా టైంలో ఇరిగేషన్ 2014 నుంచి 2019 వరకు ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళు నిమ్మల రామానాయుడు గారు ప్రెసెంట్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి ఆన్ గ్రౌండ్ ఉన్నాడు. ఆయన గండ్లు పూడ్చే దగ్గర ఆన్ గ్రౌండ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఇళ్ళలో కూర్చొని గోళీ ఆడుకుంటున్నారా? ఎక్కడున్నారండి? మాట్లాడరు. అప్పటి హోమ్ మినిస్టర్లు ఇద్దరు, మేకతోటి సుచరిత, అలానే తానేటి వనిత, వాళ్ళిద్దరూ కూడా ఏ రోజునన్నా ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ రోజునన్నా మన గ్రౌండ్ లో కనిపించారా? షో మీ సింగిల్ ఇన్స్టెన్స్ చంద్రిక గారు. ఇవాళ వంగల్పూడి అనిత గారు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు ఆవిడ? ఇల్లు వాకిలి అన్ని వదిలేసి, పిల్లల్ని కూడా వదిలేసి రోడ్డు మీద ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. సవితం ఎందుకు సవితాన్ని తీసుకుంటున్నా అంటే రోజా మొన్న మాట్లాడింది. రోజా ఎక్కడుంది? ఏదన్నా విపత్తు వాళ్ళ టైంలో వచ్చినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? మంత్రులే కదా ఆ టైంలో. ఎక్కడున్నారు? ఇవాళ సవిత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఆన్ గ్రౌండ్
తన కాన్స్టిట్యున్సీ కూడా అక్కడ కాదు, ఎక్కడో 500-600 కిలోమీటర్లు అయినా సరే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి మొత్తం కూడా అన్ని కూడా ఏమంటున్నారంటే గ్రౌండ్ లెవెల్ లో ఉండి పనిచేస్తున్నారు. మళ్ళీ మరి రేపు వస్తున్నారు, మళ్ళీ ఎలహంక నుంచి రేపు వస్తున్నారు. నేను చెప్తున్నా రేపు ఏం పెద్ద రౌండ్ రెడీ అయ్యారా? ఒక్క నిమిషం చంద్రిక గారు, ఎవ్వరు మాట్లాడినా సరే హార్డ్లీ 30 to 40 minutes జగన్మోహన్ రెడ్డి విత్ విక్టిమ్స్ విత్ వాళ్ళకి సంబంధించి స్పెండ్ చేసింది 30 నుంచి 40 నిమిషాలు మాక్సిమం. ఒకసారి ఒక రోజు ఏమో అరగంట ఉన్నట్టున్నాడు, ఇంకో రోజు ఒక 35 నిమిషాలు ఏమో ఉన్నట్టున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విత్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విత్ హిస్ ఎమ్మెల్యేస్, విత్ హిస్ ఎమ్మెల్సీస్ అండ్ ఆల్ ది క్యాడర్ ఆఫ్ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆన్ గ్రౌండ్. మీకు మాకు ఎంత తేడా ఉందిరా నాయన? మీరేం మాట్లాడతారు ఇవాళ? ఆయన పాస్పోర్ట్ కే గతి లేనోడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని మాట్లాడితే. అంబటి రామకృష్ణ గారు, నేను అనేది ఏంటంటే, సరే కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి చెయ్యండి అంటున్నప్పుడు, ఆయన అలా చేస్తుంటే ఎవరు నమ్మరు అని మీరు అంటున్నప్పుడు సోషల్ మీడియాలో వికృత చేష్టలు కనిపిస్తున్నాయి కదా, దాన్నైనా కనీసం ఖండించాలి కదా. బంగ్లాదేశ్ లో ఎక్కడో వీడియో తీసుకొచ్చి బెజవాడలో అంటాం, ఒక ఫైర్ ఇంజన్ తో ఇల్లు శుభ్రం చేస్తే పలానా క్యాస్ట్ వాళ్ళు ఇల్లే కడుగుతున్నారు అనటం, ఇవన్నీ కొంత మీరు నమ్ముతారా అండి అని మీరు అనొచ్చు. కానీ ఎంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నప్పుడు డెఫినెట్ గా కొంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్ చెయ్యాలి కదా మీరు కూడా. తప్పు, ఆగండి, ఇది దిస్ ఇస్ నాట్ ద టైం. నేను ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ద టైం అనే మాట్లాడాను. ఇప్పుడు మేడం మీ కోరిక ఏమంటే నేను జగన్ ఇక్కడ కూర్చో, ఐఎమ్ నాట్ ఫర్ జగన్, ఐఎమ్ నాట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం ఇప్పుడు ఆయన తప్పుని ప్రజలు కరెక్ట్ గా అర్థం చేసుకోబట్టి ఆయనకి ఆ ఓటు ఇచ్చారు, ఆయనకి ఆ సీట్లు ఇచ్చారు. మేము కూడా అదే పందాలో ఒకరిని విమర్శించుకుంటాను. రాజకీయానికి ఇది తావు కాదు అని నేను మాట్లాడిన తర్వాత నేను గవర్నమెంట్ విమర్శించడమా లేకపోతే ఇంకొకరు విమర్శించడమా కాదు, అక్కడ ఏం జరగాలి అనేది ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్ గా నేను మాట్లాడాల్సిన బాధ్యత ఉంది తప్ప విమర్శిస్తే ప్రతిదీ అది రాజకీయం చేసినట్టే అవుతుంది. నేను వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఎక్కడన్నా ఈ ఇంత సంభాషణలో వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అని కానీ వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని ఎక్కడన్నా మాట్లాడానా? నో, కాదు. కానీ ఇప్పుడున్న తరుణంలో చేయాల్సిన విషయాలు ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం, ఇప్పుడు నేను 2 పాయింట్స్ చెప్తే 2 పాయింట్స్ కూడా జోష్న గారు ఏమన్నారు, డెఫినెట్ గా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తాం, తర్వాత నేను వ్యాపారస్తుల గురించి చెప్పాను, డెఫినెట్ గా మేము కన్సిడర్ చేస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మేము వాళ్ళకి ఊరటం కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. పిసిసి ప్రెసిడెంట్ మొన్న మోకాళ్ళలో ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ అక్కడ తిరుగుతున్నారు. సరే, సెంట్రల్ కాంగ్రెస్ నుంచి మీరు అడుగుతా ఉన్నారు కాబట్టి నేను ఇందాక చెప్పినా మీరు ఆ సంతృప్తి చెందినట్లేరు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ క్లియర్. కేంద్ర ప్రభుత్వం కనుక అందించాల్సిన సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించకపోతే ఆ రిపోర్ట్స్ ని మీరు అపోజిషన్ పార్టీకి మాకు కూడా పంపించండి. డెఫినెట్ గా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన సహాయం అందడానికి రాహుల్ గాంధీ గారే మాట్లాడతారు, మీకు వేరే వాళ్ళు కూడా యూ ట్రై టు టేక్ ద హెల్ప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. వీఆర్ విత్ ఆంధ్రప్రదేశ్, వీ విల్ do what maximum we can do for Andhra Pradesh. Yeah, concluding remarks, Satyamurthy garu, 10 seconds. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా 11 సీట్లకి పరిమితమైన బుద్ధి రావట్లేదు అనేది బాధ, అందరి బాధ. కొంతమంది రామకృష్ణ గారు లాంటి వాళ్ళు చెప్పలేకపోవచ్చు, అలాంటి వాళ్ళు చెప్పొచ్చు, జ్యోత్స్న గారు లాంటి వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ బిగ్గరగా చెప్పొచ్చు. ఇక్కడ ఏంటి అంటే వరదల్లో ఉన్నప్పుడు ప్రజల్ని వాళ్ళని కాపాడటం అనేది ప్రధాన కర్తవ్యం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు చేస్తున్న పనిని అప్రిషియేట్ చేశాడు తప్ప ఇక్కడ దీని గురించి తక్కువగా ఏం చెప్పలేదు. రైతులు పడుతున్న కష్టాలని, విజయవాడ ప్రజలు పడుతున్న కష్టాలని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 6,880 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి కేంద్రానికి రిపోర్ట్ పంపించింది. కేంద్రం కూడా 3,300 కోట్ల రూపాయలు ఆంధ్రాకి తెలంగాణకి కలిపి ఇచ్చినాయి. అందులో కొంత అమౌంట్ కూడా వచ్చినట్టున్నది. అంటే థింకింగ్ అండ్ కన్సిడరింగ్, బట్ ఎనీవేస్ లేదు, ఇక్కడ అందరినీ వచ్చినాయి. ఇంకొకటి ఏంటంటే
అక్కడ వరద అనేది తగ్గే పరిస్థితి లేదు. చాలా నిన్న 2 రోజులు మళ్ళీ వర్షాలు పడేటప్పటికి మళ్ళీ కొన్ని చోట్లకి నీళ్లు వచ్చినాయి. అంటే అంత తీవ్రమైన సమస్యల్లో ఉన్న విజయవాడ ప్రజల్ని చూడాల్సిన బాధ్యతల్లో ఉన్న వ్యక్తులని మనం వీలైతే ప్రోత్సహిద్దాం, వీలు కాకపోతే నోరు మూసుకొని ఉందాం తప్ప శవాలు కనపడుతున్నాయి అసలు అంతా అక్కడ ఇదే నోరు ఉన్నాయి. మూసుకుని ఏం లేదు ఆయన అక్కడ. ఆయన ఓ. ఇప్పుడు వేసుకుని అందరినీ కూడా వెళ్ళి ఏదో ఒకటి చేపిస్తున్నారు సోషల్ మీడియాలో.